వయసు మీద పడుతోంది కదా, ఏ ధ్యాసలో అందో ఏమో. నువ్వు లోపలికి వెళ్ళవే తల్లి. వెనక్కి తిరగవే. వెనక్కి తిరగమని నేనంటుంటే వెళ్ళమని నువ్వంటావేంటి? ఇది లోపలికెలా వెళుతుందో నేను చూస్తాను. ఎవరాపుతారో నేను చూస్తా. నా ఇంట్లో నీ పెత్తనమేంటి? ఎవరిల్లైనా మరీ ఇంత పాపం ఏంటి? పిల్లల్ని కాపురం చేసుకునివ్వరా? పాప పుణ్యాలు పట్టించుకునే మనిషి కాదు మా అత్తగారు. ఆపవే. నేను నిన్ను ఎందుకు లోపలికి వెళ్ళొద్దు అంటున్నానో నీకు తెలీదా? సిగ్గు శరం వదిలేసి నువ్వు బరి తెగించడం, ఆవిడ సమర్థించడం. కూతురు కూతురు అంటున్నా, ఏ అది చెప్పలేదా? మీరు తెలుసుకోలేదా? అసలు శోభనమే జరగంది, అది వాడి గదికి ఎలా వెళుతుంది? ఇప్పుడు చెప్తా దుర్గమ్మ, కరెక్ట్ పాయింట్ రైజ్ చేశా. శోభనం జరగలేదా? జరగలేదు. ఏమ్మా, ఆవిడ చెప్పేది నిజమేనా? నిజమే అమ్మా. ఇప్పుడు చెప్పండి, సిగ్గున్న వాళ్ళు ఎవరైనా దీనిలా శోభనం జరగనిదే మొగుడు గదిలోకి వెళుతుందా? దాని సిగ్గు సంగతి అలా ఉంచండి. ఏడాది గడిచింది కదా, మీరెందుకు చేయలేదు? పుట్టుక నిర్ధారణ కాలేదు. ఎవరిని కోడల్ని చేసుకుంటాను? తల్లిదండ్రులు తేలాకే అన్నీ అన్నాను. ఇప్పుడు తేలేం కదా, ఇక శోభనం చేసేద్దాం. చేసేద్దాం అనగానే అయిపోతుందా? ఇంకా తేలాల్సినవి చాలా ఉన్నాయి. అన్నీ తేల్తే మళ్ళీ మొదటి నుంచి అన్నీ జరగాలి. మొదలు లేదు చివరా లేదు. ఈవిడ గారికి విలువిస్తుంటే ఇలాగే అంటుంది గాని, నువ్వు వెళ్ళవే గదిలోకి. శుభస్య శీఘ్రం అంటారు. కాళ్ళు విరగొడతాను. వెనక్కి తిరగవే. బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నావు నువ్వు. అసలు శోభనమే జరగలేదంటే శుభస్యం శీఘ్రం అంటావేంటి? అమ్మా, ఆపుతావా? నువ్వు ఇలా బయటికి అనడం వల్లే అలసైపోతున్నావు. దాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళు ఆడుకుంటున్నారు. తొందరపడ అంటావు. ఏంట్రా తొందరపడి అంటావేంటి? లేకపోతే ఏంటమ్మా, తులసిని నేనే రమ్మన్నాను. నువ్వు రమ్మన్నావా? అవును. తలనొప్పిగా ఉంటే కాస్త బామ్ రాయమని పిలిచాను. మరా ముక్క నాకు ముందే చెప్పచ్చుగా. ఇది నువ్వు అడ్డుపడి అరుస్తుంటే ఏం చెప్తుంది? నువ్వు రా తులసి. మమ్మీ, నువ్వు చెప్పింది కరెక్టే. శుభశ శీఘ్రం అంతేగా? అంతే అంతే. ఏంటి ఏంటి అంతే అంతే? అందరూ కూడబలుక్కుని నాటకమాడి నన్ను వెరిదాన్ని చేద్దాం అనుకుంటున్నారా? ఎరా, బాంబు రాయడానికి ఇంత బ్యాగ్ ఎందుకురా? నీ ముందేగా అన్నాను. నువ్వు చూస్తుండగానే ఇలా గదిలోకి వెళ్ళావు అని అంటానుక. వెళ్ళవే, ముందు నువ్వు వెళ్ళ అవతలకి వెళ్ళు. నువ్వు వెళ్ళమంటుండు. అయ్యో అయ్యో, ఏంటి ఆగాయిత్యం? కన్నవాళ్ళ మా ముందే ఇలా చేస్తే మా చాటున మా బిడ్డని ఎంత చెరపెడుతుందో. చూడాదిత్య, రోజంతా ఎంతో కష్టపడి ఉతికి ఇస్త్రీ చేసి తీసుకొస్తుంటే ఎలా పాడు చేసిందో. నేను నిన్ను కలవడం మాట్లాడడమే కాదు, నీ పనులు చేయడం కూడా ఇష్టం లేదు. నిప్పులు పోసుకుంటుంది. కలిసి బతకడమే కాదు, అసలు నేను బతకడమే దుర్గమ్మకి ఇష్టం లేదు. నేను కన్ను మూస్తే కానీ దుర్గమ్మ కళ్ళు చల్లబడు. అమ్మా, ఏంటమ్మా ఆ మాటలు? నీకు తెలియదు నాన్న, ఈవిడి గురించి నాకు తెలుసు. పడి పడి ఉన్నాను, ఇంక పడలేను, వేగలేను. ఇంకా భరించడం నా వల్ల కాదు. కాకపోతే పోవతలకి. ఇదేనా నీ కోరిక? ఇదేనా?
పో పో అని అంటున్నా ఇంకా వీళ్ళతో వేలాడడం అనవసరం. ఆదిత్య మాట్లాడొద్దమ్మా. నీ మీద ప్రేమతో, గౌరవంతో, భయంతో, భక్తితో మౌనంగా ఉంటుంటే నీ గద్దరితనం ఎక్కువ అవుతుంది. ప్రతి దానికి బయటపడి అరుస్తూ అరే నీ పంతం కోసం నా పరువు తీస్తున్నావు. వాళ్ళెవరమ్మా? తులసి తల్లిదండ్రులు. వాళ్ళ ముందు నువ్వంత రాక్షసంగా, మనసు లేని మనిషిలాగా, భార్యాభర్తల సఖ్యత చూడలేని శాడిస్ట్గా ప్రవర్తిస్తే, నేనేమో చలనం లేని మనిషిగా నిలబడితే అసలు వాళ్ళు నా గురించి ఏమనుకుంటారమ్మా? రేపు నీకు నాకు ఏం విలువిస్తారు? ఏ నమ్మకంతో తులసిని ఇక్కడ వదిలి వెళ్తారు? నీ మూర్ఖత్వం వల్ల నేను భార్య వదిలేసింది అని అనిపించుకోవాలా? మొన్నే చెప్పాను తులసి ఒక్కతే వెళ్ళదు అని. అయినా నువ్వు మారలేదు. బా మళ్ళీ అదే మూర్ఖత్వం, అదే పంతం. ఆదిత్య ఏంట్రా ఇది? ఆఖరికి నువ్వు కూడా నన్నే అంటున్నావా? అనేలాగా చేసుకుంది నువ్వు. నీ విలువ నువ్వే తగ్గించుకుంటున్నావమ్మా. అరే ప్రతిరోజు తులసిని తప్పుపడితే ఎలా అమ్మా? ఎలాగూ నీకు ఇష్టం లేదు, ఇంకా మేము ఉండడం ఎందుకు? ఇంతేనారా నువ్వు అమ్మని అర్థం చేసుకుంది? నేను నీ కోసం, నీ వారసత్వం మంచి కోసం నేను ఆలోచిస్తుంటే నువ్వు ఇంత అపార్థం చేసుకుంటావా? అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళో, వీళ్ళ స్థితిగతులు ఏంటో వాళ్ళు. అబ్బా ఆపమ్మా. వాళ్ళ స్థితిగతులతో, ఆస్తిపాస్తులతో, పేరు ప్రతిష్టలతోనో నేను కాపురం చేస్తాను, లేకపోతే తులసితోనా? ఇప్పుడు వీళ్ళు వచ్చారు, మరి అంతకుముందు ఎందుకమ్మా? ఎందుకు తన వెనకాల పడి వేధించావు? నా మంచి అని అంటున్నావే, ఏదమ్మా నా మంచి? ఏది? తులసితో నా స్నేహం వద్దు అని అంటున్నావు, అదేనా నా మంచి? దీని ప్రేమని వద్దు అని అనడం అది నా మంచేనా? దీంతో పెళ్ళొద్దన్నావు, దీని జాతకం మంచిది కాదు అని చెప్పావు, అదే నా మంచి? పెళ్లికి అడ్డుపడ్డావు, ఏది మంచి? నా సుఖ సంతోషాలకు అడ్డుపడ్డావు, మంచా? నువ్వు చెప్పేవేవి నాకు నచ్చడం లేదమ్మా. ఈ అన్నింటిలోనూ నాకు అమ్మారాటమేం కనిపించట్లేదు. అమ్మనే తప్పు పడుతున్నావు, అమ్మ ప్రేమనే తప్పు పడుతున్నావు. అమ్మేంటమ్మా అమ్మ? తప్పు చేస్తే దేవుణ్ణైనా తప్పు పడతాను. రామదాస్ రాముని అనలేదా? అలాగే అలా అనిపించుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. పిల్లల ప్రేమని అర్థం చేసుకోవడం పెద్దల ధర్మం. లేకపోతే ఇలాగే అనాల్సి వస్తుంది, మీరు పడాల్సి వస్తుంది. తప్పురా, చాలా తప్పు, చాలా తప్పుగా మాట్లాడుతున్నా. లేదమ్మా, ఎన్నో తప్పులు సహించాను, చాలా టార్చర్ భరించాను. అయినా నీకు అది గిట్టనప్పుడు, ఇష్టం లేనప్పుడు ఇవన్నీ ఎందుకు? సరేనమ్మా, నువ్వు నీ ఇష్టమైన వాళ్ళతోనే ఉండు, మేముండం, వెళ్ళిపోతాం. పత్తులసి ఈవిడ మనల్ని కలిసి బతకనివ్వదు. శోభనం జరిపిస్తే సరిపోతుంది, ఒప్పుకుంటుంది అల్లుడు గారు. జరగనివ్వదు. ఎందుకు జరగనివ్వరు? జరగనివ్వదు అంతే. పంతం. ఇదిగో నేనే గెలవాలి అనే పంతం. నేను ఏమైపోయినా సరే తన పంతం గెలిస్తే చాలు. ఆదిత్య, అది కాదరా. వదమ్మా, ఇంకా నువ్వేం చెప్పొద్దు. చాలాసార్లు నేను చెప్పాను, అయిపోయింది. ఇంకా చెప్పే ఓపిక నాకు లేదు. పదవి తులసి. ఎక్కడికి ఆదిత్య? దుర్గమ్మది కాదురా మూర్ఖత్వం, నీది. తులసి. అవునా ఆదిత్య, అత్తయ్య అనుమతి లేకుండా ఏదీ జరగదు.
నేను రాను. మన ప్రేమను ఒప్పుకోదన్నావు, ఒప్పుకుందిగా. పెళ్లి జరగదు అన్నావు, జరిగిందిగా. అలాగే ఇది అత్తయ్యే జరిపించి తీరుతుంది. నేను ఒప్పిస్తా. ఏంటోనమ్మా, నీకు నమ్మకం ఉందేమో కానీ మాకు లేదు. ఎంతకాలం ఎదురు చూస్తాం? అసలే కరోనా కాలం. మీ అచ్చట ముచ్చట చూడాలని మాకుండదా? అబ్బాయి చెప్పిందే కరెక్టు. ఏయ్, అమ్మవి నువ్వా నేనా? నువ్వు అమ్మలా ప్రవర్తిస్తున్నావమ్మా. ఆదిత్య, తప్పురా. ఇదేదో నన్ను ఇరికించి మాట అనేలా చేసేలా ఉంది. ఇక్కడుండటం క్షేమం కాదా? ఆదిత్య, అమ్మ కావాలి అనుకుంటే నువ్వు అడుగు బయట పెట్టద్దు. వెళితే నా మీదొట్టే. చూసావా ఎలా ఒట్లు వేస్తుందో? నువ్వెందుకు అలా సమర్థిస్తావు? పా, అంతా నా కర్మ. చచ్చా, లక్ష్మి, వెంకటలక్ష్మి, ఏంటి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వున్నావని నేను నిన్ను కాదనుకున్నాను. అనుకుంటే సరిపోతుందా? మరి ఇంకేం చేయాలి? 3 నెలల నుంచి మోస్తున్నావుగా నా బిడ్డనిచ్చే. నీకు భర్తగా, పుట్టబోయే బిడ్డకి తండ్రిగా బాధ్యతతో వచ్చా. ఏం బాధ్యత? నీ పౌష్టిక ఆహారం, ఆరోగ్యం మీద శ్రద్ధ. డాక్టర్ ఇచ్చిన మాత్రలు, బలానికి విటమిన్ మాత్రలతో పాటు కోరికగా ఉంటుంది కాబట్టి పుల్ల మామిడికాయలు నీకోసం తీసుకొచ్చాను. తీసుకో తీసుకో లక్ష్మి. నాకేం వద్దు. నీకు అక్కర్లేకపోతే కడుపులో ఉన్న బిడ్డకు అవసరం. డాక్టర్ ఇచ్చిన మందులు తీసుకో. ఏంటి తీసుకో అని బలవంత పెడుతున్నావు? డాక్టర్ మందులు రాసిచ్చింది, తెస్తే వద్దు అంటోంది. దుర్గా, రండి పార్వతి గారు. ఏంటి విశేషం? కుంకుమభరణితో వచ్చారు. రేపు నా మనవడి బారసాల. పెద్ద పెద్ద వాళ్ళని, దగ్గర వాళ్ళని, ఓ 10 మందిని పిలుస్తున్నాం. నువ్వు తప్పకుండా రావాలి దుర్గా. నాకు పెద్దతనం ఇచ్చి పిలుస్తున్నారు, తప్పకుండా వస్తాను. నువ్వేంట్రా అబ్బాయి, పచ్చి మామిడికాయలు మందు బిళ్ళలు పట్టుకుని నిలబడ్డావు? మీ ఆవిడ నెల తప్పిందా? అవును, తప్పి 3 నెలలైంది. శుభం. 6 నెలల్లో మీ ఇంట్లో పురుడన్నమాట. లెక్క తప్పు చెప్తున్నాడు కానీ పెళ్ళే నిండా 3 నెలలు నిండలేదు. అప్పుడే 3 నెలలు అంటున్నాడు. కుర్రాడు చాలా స్పీడ్గా ఉన్నాడు. మరి నీ సంగతి ఏంటే కోడలా? వచ్చి 1 ఏడాది దాటుతుంది. ఇంకా గంధం, పసుపు రాయనే లేదు. శుభవార్త అన్నా చెప్పలేదు. పెళ్లిలో ఆదిత్య గురించి ఏదో అని ఆ లక్ష్మిని ఇవ్వలేదుగా, అది నిజమా? ఆపండి, ఆపండి. ఏంటది? వాడికి ఏదో లోపం అన్నారుగా. పెద్దదానివి, పిలుపులకొచ్చావని ఊరుకుంటున్నాను. లేకపోతే నా మీద గుడ్లు ఉరవడం కాదు దుర్గా,
నీ మంచి కోరే చెప్తున్నాను. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్కి చూపించు. చెప్పింది చాలు, మోసుకొని వెళ్ళ. ఇప్పుడు నేనేం తప్పన్నానని? వెళతావా గంటించమంటావా? నీ మేలు కోరి చెప్తే అంత కోపం ఎందుకు దుర్గా? ఇప్పుడు మీరేమన్నారండి? ఇప్పుడు నేను అనడం కాదు, లక్ష్మితో వాడు పెళ్ళనుకుంటే ఆ నరసింహ పిల్లనే ఇవ్వనని పీటల మీద నుంచి లేపేశాడు. లేచిరా, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, పెళ్లి జరగడానికి వీల్లేదు, పెళ్లి జరగడానికి వీల్లేదు. లే, పద. వెళ్ళమని చెబుతున్నాను కదా నీకు. వెళ్ళమని చెప్తున్నా మేలు మేలు అంటున్నారే కానీ మా ఆయన గురించి ఒక్క మాటన్నా తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. దయచేసి వెళ్ళండి. నువ్వంటేనే పడి చావదు, నువ్వెనకేసుకొస్తున్నావేంటే? మీ ఆయన్ని నువ్వైనా డాక్టర్కి చూపించుకో. పొమ్మన్నానా అవతలకే? వద్దు తులసి, మాకు తెలియకూడదని నువ్వేం కవర్ చేయొద్దు. లక్ష్మిలో పెళ్లిపేటల మీద నుంచి లేపింది అంది ఏంటది? అసలప్పుడు ఏం జరిగింది? అప్పుడు మీరు తల్లిదండ్రులు కాదుగా, ఏం జరిగితే మీకెందుకు? తులసి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మా కూతురేగా. అల్లుడికి లోపమంటే ఎలా భరించగలం? ఇప్పుడు మీ అత్తా కోడళ్ళు కలిసి ఆవిడ నోరు మూయించగలరేమో కానీ లోక నోరు మీరు మూయించగలరా? ఏంటి లోక నోరు మూయించేది? ఈవిడ తప్ప ఎవరు అనరు. ఏమో, ఎవరికెరుక? అయినా ఏం లేందే, ఎందుకప్పుడు ఆయన అంటాడు పీటల మీద నుంచి ఎందుకు లేపుతాడు? అమ్మ తులసి, ఆవిడ అనందే మాకు తెలిసేది కాదు. మా కూతురు బతుకు ఏమవుతుందోనని భయంగా ఉంది. అసలు అప్పుడు ఏం జరిగిందో చెప్పమ్మా. అదంతా అబద్ధమని తేలిపోయింది. విన్నారుగా, అప్పుడే అబద్ధమని అదొక వీధి నాటకం అని తేలిపోయింది. అత్తయ్య, నాటకం అంటావేంటి? ప్రేమించిన వాడి మీద అలాంటి నిందలేస్తుందేంటమ్మా? అదంతా అబద్ధమని తేలిపోయింది కదా. అబద్ధమని తేలింది అని అంటున్నారే గాని అసలు ఏం జరిగిందో చెప్పవే. సరే, అంతలా అడుగుతున్నారు కాబట్టి చెప్తాను వినండి. వద్దు నాన్న, ప్లీజ్ నాన్న, నా పెళ్ళి ఆపొద్దు నాన్న. నా కూతుర్నిచ్చి పెళ్లి చేయను. నా కొడుకు చేత తులసి మెళ్ళలో 3 ముళ్ళు వేయిస్తాను. ఇది జరిగింది. విన్నారుగా, ఇంక వెళ్ళండి. వెళ్ళడానికి ఇక్కడేమైనా శుభసూచికాలున్నాయా? ఇంతకాలమైనా నలుసు పడలేదు, పులుసు కారలేదు అంటే డౌట్గానే ఉంది. ఆవిడన్నది కరెక్టే అనిపిస్తుంది. మళ్ళీ ఆ కోత కూసారంటే బాగోదు. అమ్మా, ఈ పెద్దావిడి కంటే విషయం తెలియదు అలా అంది. మీకు తెలుసు కదా. తెలిసినా డౌట్ అంటారేంటి? అసలు శోభనమే జరగలేదు కదా. అది సంగతి. ఆ మాట ఇందాక ఆవిడతో అనలేదుగా.